హాయ్ గైస్, చాలా రోజులు అయితే అయిపోయింది మన దగ్గర నుంచి వీడియో వచ్చి. దగ్గర ఒక 4 to 5 months అయితే గ్యాప్ అయితే వచ్చేసింది. సో అందరూ నన్ను అడుగుతున్న, ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్న వీడియో ఎడిటింగ్ అయితే వీడియో చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను ఎడిటింగ్ ఎలా చేస్తాను, ఏ సాఫ్ట్వేర్ లో చేస్తాను, ఇంకా బ్లాగ్స్ ఎడిటింగ్ ఎలా చేస్తాను అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ స్క్రాచ్ నుంచి. అంటే వీడియో రికార్డింగ్ దగ్గర నుంచి రెండర్ అయ్యేంత వరకు నా వర్క్ ఫ్లో ఏదైతే ఫాలో అవుతానో అది మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎడిటింగ్ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ఎనీ యూట్యూబర్. బీభత్సం చేసే అంత అవసరం లేదు. యూట్యూబ్ లో చాలా సింపుల్ గా ఎడిటింగ్ వస్తే సరిపోతుంది. ఎడిటింగ్ అన్నా అని చెప్పి హెవీ ఎడిటింగ్ కోర్సెస్ తీసేసుకొని హెవీగా ఎడిటింగ్ అలా ఏం అవసరం లేదు. యూట్యూబ్ అనేది మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కంటెంట్ ఏం తీసుకున్నాం అనేదే ఫస్ట్. ఎడిటింగ్ అనేది సెకండరీ అన్నమాట. బేసిక్ గా అదే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడే మీ ఫస్ట్ బ్లాగ్ అయితే ఎలా సింపుల్ గా ఎడిట్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను చెప్పబోతున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో రికార్డింగ్ సింపులే, కానీ ఆ వీడియో మీదకి వచ్చి వీడియోని ఫేస్ చేయడం అనేది నాట్ ఏ సింపుల్ టాస్క్. కెమెరాని ఫేస్ చేయడం అనేది చాలా కొత్తగా ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే వీడియో రికార్డింగ్ అనేది 2 types చేస్తాం. ఎస్పెషలీ వ్లాగ్స్ కి మీ ఫేస్ ముందు కెమెరా పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం అదొక రకం, ఇంకా బ్యాక్ కెమెరా యూస్ చేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం అదొక రకం. రెండిట్లో ఏది బెటర్ అంటే కరెక్ట్ గా మనం చెప్పలేం, ఎందుకంటే రెండిట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. అక్కడే లొకేషన్ లోనే మన ఫేస్ ని చూపించి వీడియో రికార్డ్ చేసేసి వాయిస్ ఓవర్ వచ్చేస్తే అది ఎడిటింగ్ సింపుల్ అయిపోతుంది. అదే మనం వీడియో తీసుకుని దాన్ని ఎడిట్ చేయాలంటే ఆ ఫుటేజ్ మొత్తం డ్రాగ్ చేసి స్క్రిప్ట్ రాయాలి, స్క్రిప్ట్ రాసిన దానికి సింక్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. టైం ల్యాగ్ ప్రాసెస్ అనమాట. చాలా మందికి ఏంటంటే ఆ లొకేషన్ కి వెళ్ళి కెమెరా ముందు వాళ్ళు చెప్పాల్సిన పాయింట్లు కూడా కరెక్ట్ గా చెప్పలేరు అనమాట. అది ఓవర్ ద టైం ప్రాక్టీస్ మీద వస్తుంది. కానీ సో నా సజెషన్ ఏంటంటే రెండు కంబైన్ చేయండి. ఇలా ట్రై చేయండి, అలాగే ట్రై చేయండి. మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారనుకుంటే ఇంట్లో వరకు కెమెరా పెట్టుకొని మీరు సో ఇక్కడికి వెళ్తున్నా అని ఎక్స్ప్లెయిన్ చేసేసి తర్వాత మిగిలిందంతా అలా రికార్డ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వండి. సో ఇదైతే నాకు వర్కౌట్ అయ్యింది. ఇలానే మీరు కూడా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది పక్క. ఇప్పటి నుంచే మీరు అలవాటు చేసుకోవాల్సిన టిప్ ఏంటంటే బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేయడం. బ్యాక్ కెమెరా అనేది చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వీడియో రికార్డింగ్. మనం ఇంకా వీడియో ఎడిటింగ్ వరకు వెళ్ళలేదు. వీడియో రికార్డింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్క్రిప్టింగ్. ఆన్ ద స్పాట్ లో మీరు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తే అది ఓకే, వచ్చి వెంటనే ఎడిటింగ్ చేసేవచ్చు. కానీ బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే ప్రతిదీ థింక్ చేస్తూ రాసుకోవాలి. మీ ఫోన్ లో అయితే స్టోరేజ్ ఉంచుకోండి. ప్రతి యూట్యూబర్ కి ఇదొక ప్రాబ్లం ఉంటుంది. స్టోరేజ్ ప్రాబ్లం అనేది కామన్ అనమాట. అందుకోసమనే హార్డ్ డ్రైవ్ అయితే పెట్టుకోండి, హార్డ్ డిస్క్ అయితే. నేనైతే ఈ SSD వాడుతున్నా, సామ్సంగ్ 5 TB SSD. ఇది చాలా బాగుంది ఈ SSD అయితే. బ్యాకప్ కోసం ఇదైతే పెట్టుకోండి. స్టోరేజ్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది కదా. మీరు గమనించినట్టయితే ఇప్పటి వరకు మనం ఎడిటింగ్ లోకి వెళ్ళలేదు. ఇప్పటి వరకు మనం షేరింగ్ విత్ మై వర్క్ ఫ్లో అనమాట. ఫస్ట్ నుంచి ఇన్ని స్టెప్స్ ఉంటాయి. ఇన్ని స్టెప్స్ అయిన తర్వాత మాత్రమే ఎడిటింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ చేయాలంటే మీ దగ్గర ఒక డివైస్ ఉండాలి. నా దగ్గర ఉన్నది Mac Mini M4 అయితే నేను యూజ్ చేస్తున్నా. కొంతమంది మొబైల్ ఎడిట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మొబైల్లో కూడా ఎడిట్ చేయొచ్చు. మొబైల్లో క్యాప్ కట్ అండ్ VN లో కూడా ఎడిట్ చేయొచ్చు. కైన్ మాస్టర్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది, అందులో కూడా ఎడిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే అంతా ఓకే, కానీ సాఫ్ట్వేర్స్ ఎలా అంటారా, మరి అక్కడికే వస్తున్నా. అడోబ్ ప్లాన్స్ అన్ని 398 రూపీస్ కే అవైలబుల్ గా ఉన్నాయి. మీరు దాన్ని బై చేయండి. ఆ లైసెన్స్ ని మీరు 2 devices వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ఓకే, వీడియో ఓకే, స్క్రిప్టింగ్ ఓకే, ప్రాపర్ ప్లానింగ్ అనేది ఓకే. ఇంకా వీడియో ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకే అర్థం కాదు. ఇంకా ప్రీమియర్ ప్రో అయితే ఓపెన్ చేద్దాం. ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశాక మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు రీసెంట్ గా చేసిన ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు న్యూ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఆల్రెడీ క్రియేట్ అయిన ప్రాజెక్ట్ కనిపించట్లేదు అంటే ఓపెన్ మీద క్లిక్ చేస్తే అక్కడ కొన్ని మీకు మీ ఫైల్స్ అయితే ఓపెన్ అవుతాయి. అందులో మీ ఫైల్ మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దట్స్ ఇట్. కానీ ఇప్పుడు మనం న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇలా ఒక పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ఈ ప్రాజెక్ట్ కి ఒక నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ని ఇక్కడ టైప్ చేసుకొని నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ఫైల్ ని ఒక ప్లేస్ లో మనం సేవ్ చేయాలి. అలా సేవ్ చేయకపోతే మనం వర్క్ చేయలేం. ఎలా సేవ్ చేయాలంటే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన ప్లేస్ లో సేవ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని వదిలేయండి, ఏం కెలకొద్దు, డిఫాల్ట్ గానే ఉంచేసాయండి. ప్రీమియర్ ప్రో వర్క్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని ప్రాజెక్ట్ విండో అంటారు. మీరు వర్క్ చేసే ఆడియో అండ్ ఇమేజెస్, వీడియోస్ అన్ని ఇక్కడ ఇంపోర్ట్ అవుతూనే ఉంటాయి. హౌ టు ఇంపోర్ట్ దెమ్, దాని మీద మీరు క్లిక్ చేయగానే పాపప్ విండో ఉంటుంది. ఆ ఫైల్స్ నుంచి మీకు కావాల్సిన ఫైల్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసేసేయండి. అవన్నీ డైరెక్ట్ గా ప్రీమియర్ ప్రో లోకి వచ్చేస్తాయి.
ఫస్ట్ మీరు ఎడిట్ చేయాలనుకున్న వీడియోని టైమ్ లైన్ మీదకి డ్రాగ్ చేయండి. ఇక్కడ కనిపించే టూల్స్ తోనే మనం ఎడిట్ చేస్తాం. ఈ వీడియోలో నేను అన్ని టూల్స్ కోసం చెప్పను, జస్ట్ బేసిక్ ఎడిటింగ్ కోసం కావాల్సిన టూల్స్ కోసం మాత్రమే చెప్తాను. ఫస్ట్ వన్, సెలెక్టింగ్ టూల్. మీరు ఆ క్లిప్ ని మూవ్ చేయాలన్నా కట్ చేయాలన్నా సెలెక్టింగ్ చేయాలి, దానికోసం యూజ్ అయ్యేది ఈ సెలెక్టింగ్ టూల్. నెక్స్ట్ వన్, రేజర్ టూల్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక వీడియోని మీకు ఎక్కడ కావాలో అక్కడ కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఇప్పుడు మీకు టీ అని కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసి వీడియోలోకి వెళ్ళి ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ చేయండి. మీకు అక్కడ ఏ టెక్స్ట్ కావాలో అక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ ఒక వీడియో తీసుకొని దాని స్లో అండ్ స్పీడ్ ఎలా చేయాలో చూద్దాం. టైమ్ లైన్ లో ఆ వీడియోని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఆ రైట్ సైడ్ లో ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో స్పీడ్ అండ్ డ్యూరేషన్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు 100% అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఇచ్చే వాల్యూస్ బట్టి మన స్పీడ్ అనేది డిసైడ్ అవుతుంది. నెక్స్ట్, కలర్ గ్రేడింగ్. ఇక్కడ టైమ్ లైన్ లో క్లిప్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ లో లిమిట్రిక్ కలర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద మీరు క్లిక్ చేయండి. బేసిక్, కరప్షన్, క్రియేటివ్, కర్వ్స్ ఇలా చాలా ఉంటాయి అనమాట. వీటిలో మనం జస్ట్ బేసిక్ కరప్షన్స్ కోసం చెప్పుకుందాం. ఇక్కడ మీరు రెడీగా ఉన్న లట్స్ ని కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇది టెంపరేచర్. ఫుటేజ్ ని వార్మ్ లుక్ అండ్ కూల్ లుక్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఇది టింట్. గ్రీన్ ఆర్ మెజెంటా కలర్స్ ని కరప్ట్ చేయడం. రైట్ కి మూవ్ చేస్తే మెజెంటా యాడ్ అవుతుంది, లెఫ్ట్ కి మూవ్ చేస్తే వీడియోకి గ్రీన్ యాడ్ అవుతుంది. నెక్స్ట్, ఎక్స్పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్, వీటన్నిటిని టోన్స్ అంటారు. ఈ సెట్టింగ్స్ ని మీరు యూజ్ చేయడం వల్ల వీడియోకి న్యాచురల్ అండ్ ప్రొఫెషనల్ లుక్ అయితే వస్తుంది. ఇంకా కలర్ కరప్షన్ కోసం చెప్పుకుంటే చాలా ఉంటుంది, దానికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. దట్స్ ఇట్ గైస్. ఒక బిగినర్ గా నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు అని చెప్పుకోవడానికి అయితే ఇదైతే సరిపోతుంది. బట్ మీరు వీడియో ఎడిటింగ్ లో సక్సెస్ అవ్వాలి అంటే హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్.